అసమ్మతి రాగాల గురించి కూడా ఏమనుకుంటున్నారో వీళ్ళలో ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టి రాహుల్ గాంధీ గారి పర్యటన ఇవాళ ఖరారైందని చెప్పి కూడా ఇలా మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక మాట చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పి వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడికి పోయినా కూడా తిరుగుబాటు, ప్రజలు అన్ని వర్గాల తిరుగుబాటు చాలా స్పష్టంగా అవుపడతా ఉన్నది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి చేతబూని విడుదల చేసినటువంటి రైతు డిక్లరేషన్లో ప్రధానమైనటువంటిది వ్యవసాయాన్ని పండగ చేస్తామని చెప్పినటువంటి ప్రకటనలు ఇలా ఒక్కటి కూడా నిజం కాలేదు. ఒక్కటంటే ఒక్కటి నిజం కాలేదు. అన్ని అబద్ధాలే, మోసాలే. ఇంకో ప్రధానమైనది ఏంటంటే మేము బీసీ గణన చేస్తున్నాం, కులగణన చేస్తూ ఉన్నాం, తెలంగాణ ఆదర్శం అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ గణన చేపట్టినటువంటి వారు సభలో ప్రకటించినటువంటి తీరు చూస్తే ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీసీ కులాలు, బీసీ సంఘాలు కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలను తప్పుపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనాలోచితమైనటువంటి అపరిపక్వతగా ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నారు వారిని. ఇలా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఏదైతే కులగణన ఉందో అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఏ ఒక్క బీసీ సంఘం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయటం లేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్ ఆనాడు కామారెడ్డి వేదిక మీద బీసీ డిక్లరేషన్ మాట్లాడిళ్ళు, 42% రిజర్వేషన్ అన్నారు, రేపు మాపు నోటిఫికేషన్ అని చెప్పి ఇలా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని కులగణన వివరాలను సభలో పెట్టింది, ఏం ఆలోచించి పెట్టింది? అసెంబ్లీలో పెట్టడం అంటేనే చట్టబద్ధత చేయడం, అసెంబ్లీలో పెట్టడం అంటేనే దాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురావడం. కానీ అసెంబ్లీలో ఎందుకు పెట్టిళ్ళు? చట్టబద్ధత ఎక్కడున్నది? రాహుల్ గాంధీ ఆనాడు చెప్పింది వాళ్ళ అధిష్టానం, ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసేదేంది? కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఇలా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గాడిద గుడ్డే వచ్చింది. ఒక్కసారి కాదు, 3 సార్ల ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి దక్కింది 3 సార్ల 3 గాడిద గుడ్లే వచ్చినాయి. ఇవాళ డిపాజిట్లు కోల్పోయింది. 90% సీట్లలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఇవాళ ఇక్కడ కూడా పూర్తిగా గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత దెబ్బతిన్నది. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం తెలంగాణ ప్రజలు కోల్పోయిళ్ళు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని విధానాలను మోసపూరితం, కాంగ్రెస్ అంటేనే ఒక చీటింగ్, కాంగ్రెస్ అంటేనే ఒక మోసం అని చెప్పి చాలా స్పష్టంగా ఇవాళ అందరూ కూడా అనడం జరుగుతూ ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ గారు ఆనాడు మీరు రైతు డిక్లరేషన్ చేసినప్పుడు అప్పటికీ బ్రతికుండి మీ హామీల పట్ల ఆశతో ఓట్లేసినటువంటి తెలంగాణ రైతులు ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చి 420 రోజులు దాటింది. 421 మంది రైతులు ఇవాళ ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. ఇది మీ పాపమే, మీ పార్టీ లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలే. కేవలం గద్దెనెక్కడానికి మీరు ఇచ్చినటువంటి అన్ని అబద్ధపు హామీలు, అబద్ధపు మరి గ్యారంటీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎంత డ్రామా అంటే రాహుల్ గాంధీ గారు ఒక సభలో ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ సభలో వారికి సంబంధించినటువంటి మరి వారి బిజినెస్ రూల్స్ ఉంటాయి, బిజినెస్ సంబంధించినటువంటి వారి అవసరం ఉంది అని చెప్పి, షెడ్యూల్ ఉందని చెప్పి వారికి తెలియదా? ఇవాళ గంట ముందే రద్దు చేయడం అంటేనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని విశ్వాసంలోకి తీసుకోకపోవడమే. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి అనేక సార్లు పోయినా రాహుల్ గాంధీ గారు ముఖం చాటేయడం, రేవంత్ రెడ్డిని కాదని ఇక్కడ జరిగే అరాచకాలు, అవినీతిని, క్షేత్రస్థాయి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఇలా రాష్ట్ర సమావేశం ద్వారా వరంగల్ కేంద్రంగా తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ రావడం అంటే అది రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టడమే. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విశ్వాసం కోల్పోవడమే. కాబట్టి ఇది దూరం పోతుంది. దీనివల్ల మిగతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే 10-15 మంది బయటకు వస్తున్నారు. ఇప్పటికే వారు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. రేపు గనక ముఖ్యమంత్రిని కాదని అధినేత గనక
తెలంగాణలో అడుగు పెడితే, వరంగల్లో అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పైన విశ్వాసం పొద్ది, ప్రజలకు పొద్దు అనేటువంటి దాంతోటే, ఆ ఫీడ్బ్యాక్ తోటే చిట్ట చివరి నిమిషంలో ఇలా రద్దు చేశారు. వరంగల్లో ప్రజలు ఉద్యమాల సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా ఎట్లయితే మరి ఆనాడు తిరుగుబాటు చేశారో, ఇవాళ ఆ తిరుగుబాటు కూడా అదే స్ఫూర్తితోటి మళ్ళీ వరంగల్ ప్రజలు కాంగ్రెస్ పైన, రాహుల్ గాంధీ పైన ఇలా చేస్తారనేటువంటి భయంతో ఇవాళ పర్యటనను రద్దు చేసుకున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. థ్యాంక్ యూ.